భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన 100వ ప్రయోగానికి సిద్ధమైంది. బుధవారం ఉదయం 6:30 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తున్న ఈ తరుణంలో రాకెట్ విజయం కోసం ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే సరిహద్దుల్లో సైనికులకు, మత్స్యకారులకు, వ్యవసాయదారులకు, ప్రతి పౌరుడికి ఎంతో ఉపయోగకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగంపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అద్భుతమైన ఘట్టానికి తెరలేపింది. రేపు ఉదయం 6:23 జిఎస్ఎల్వి F-15 అనే రాకెట్ ను ప్రయోగించబోతుంది. దీని బరువు 2250 కిలోలుగా ఉంటుంది. ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా అటు సులూరుపేటలోని చెంగాలమ్మ టెంపుల్లో పూజలు చేశారు. అదేవిధంగా తిరుమల కూడా పూజలు చేశారు. ఏది ఏమైనా ఈ యొక్క రాకెట్ సక్సెస్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇస్రో చైర్మన్ గా మొట్టమొదటిసారిగా బాధ్యత చేపట్టిన హరినారాయణకి ఇది మొదటి ప్రయోగం. ఇది ఎలాగైనా సక్సెస్ చేయాలని చెప్పి ఇటు హరినారాయణతో పాటు మిగతా శాస్త్రవేత్తలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇది పైగా 100వ ప్రయోగం. దేశ చరిత్రలో 100వ ప్రయోగం చేస్తున్న ఇస్రోకి ఇటు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ప్రపంచంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ప్రయోగం ఎలాగైనా సక్సెస్ కావాలని చెప్పి చాలా చోట్ల చాలా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ప్రయోగం ఇట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ కావడానికి ఇటు ఇస్రో నూతన చైర్మన్ హరినారాయణ కూడా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సరికొత్త అధ్యాయానికి ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. పూర్తి వివరాలుగా తీసుకుంటే ఇది పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ గా చెప్పుకోవచ్చు. దీని బరువు 2250 కిలోలు ఉంటుంది. అదేవిధంగా నావిగేషన్ శాటిలైట్ నావిక్ 2 గా దీనికి నామకరణం చేశారు. ఈ నెల అంటే రేపు తెల్లవారుజాము అంటే ఉదయం 6:23 ఈ రాకెట్ ప్రయోగం జరగబోతా ఉంది. దేశీయ నావిగేషన్ అవసరాలకు దీన్ని చిహ్నంగా చూసుకోవచ్చు. అదేవిధంగా సిఎస్ఎల్వి రాకెట్ ను 4 దశల్లో ప్రయోగిస్తే జిఎస్ఎల్విని 3 దశల్లోనే ప్రయోగించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఇది విజయవంతం కావడానికి ఎటు చూసినా పూజలు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ యొక్క జిఎస్ఎల్వి F-15 రాకెట్ పొడవు వచ్చి 509 మీటర్లుగా ఉంటుంది. ఈ ఉపగ్రహం నుంచే ప్రతి ఒక్క అంటే నావిగేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి సక్సెస్ కావడానికి ఇటు నావిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మొట్టమొదటి మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ వ్యాట్ నుంచి దీని ప్రయోగం సిద్ధం చేస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క హీట్ ఫీవర్ నుంచి దీన్ని సక్సెస్ చేయడానికి ఇటు అధికారులు భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది విజయవంతం కావడానికి ఇప్పటికే భారీ స్థాయిలో పూజలు పునస్కారాలు కూడా చేస్తా ఉన్నారు. ఇదే ఇక్కడ మనం నెల్లూరులోని ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏరియా వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చుట్టూ చూస్తే ఇక్కడ మనకు రాకెట్కు సంబంధించిన నమూనాలు, ఈ యొక్క ప్రయోగం ఎలా జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా ఉంది. అంటే ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటు విద్యార్థి ఇక్కడికి వచ్చి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో శ్రీహరికోట అంటే ఏమిటి, ఈ సతీష్ ధావన్ అంటే ఏమిటి తెలుసుకోవడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇక్కడ సైన్స్ పరిశోధకులు సుబ్రహ్మణ్యం గారు మనం వస్తున్నారు. సార్ చెప్పండి, రేపు ఉదయం 6:23 జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగిస్తున్నారు. అసలు దీని విశిష్టత ఏమిటి? మామూలుగా మనందరికి తెలిసింది, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మనం ఫోన్ ఆన్ చేసి గ్లోబల్ పొజిషన్ GPS ఆన్ చేసి ఎక్కడికెక్కడికి వెళ్తాం అనమాట. అలాగే భారతదేశం స్వదేశీ వ్యవస్థ అంటే మన సొంత వ్యవస్థను రూపొందించుకునే దానికోసం నావిక్ అని ఒక వ్యవస్థని క్రియేట్ చేసింది ఇస్రో. ఈ నావిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇందులో 7 శాటిలైట్స్ ఉంటాయి. అందులో 4 వచ్చేసి జియోశాటినరీలో ఉంటాయి, 3 వచ్చేసి సింక్రోసన్ ఆర్బిట్ లో ఉంటాయి. సో ఇలాగా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మామూలుగా ఇస్రో ఏం చేస్తుంది అంటే, మామూలుగా ఇప్పటి వరకు ఇది 100ది అంటున్నాం కదా మనం. అంటే ఇప్పుడు వరకు 62 వచ్చేసి పిఎస్ఎల్వి చేసింది అనమాట, 16 వచ్చి జిఎస్ఎల్వి అనమాట. అలాగే 7 వచ్చి M3 అంటాం, పెద్ద రాకెట్ బాహుబలి రాకెట్లు వచ్చి 7 చేసాయి అనమాట. ఎస్ఎల్వి వచ్చి 3, ఏఎస్ఎల్వి వచ్చి 3, అలాగే ఎస్ఎస్ఎల్వి వచ్చి 4, ఇంకొక 4 వచ్చి చిన్న రాకెట్స్. మొత్తం 99 అయింది. ఇప్పుడు జిఎస్ఎల్వి F-15 NVS-2 అనే ఒక వ్యవస్థని రేపు 29వ తేదీ అంతరిక్షంలోకి 100వ ప్రయోగంగా పంపిస్తా ఉన్నది. మామూలుగా మన ఇస్రో అనేది ఇప్పుడు మామూలుగా శాటిలైట్ సిస్టమ్ చూస్తే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM 3.
పిఎస్ఎల్వి అనే రాకెట్ ద్వారా మనం ఏం చేస్తామంటే జియోసింక్రోనస్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అన్నమాట, వాతావరణాన్ని పరిశోధించే ఉపగ్రహాలని మనం చేస్తాం. అవి ఇప్పటి వరకు 62 రాకెట్స్ ని పంపించారు. ఈ రిమోట్ సెన్సింగ్ అంటే నార్త్ టు సౌత్ తిరుగుతూ ఉంటాయి. అవి వాతావరణాన్ని మిగతా అన్ని కూడా పరిశోధిస్తాయి అన్నమాట. అలా అవి 1500 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి నార్త్ టు. మనం ఈవినింగ్ పొద్దుకు వైపు పొడిచే సమయంలో పైకి చూస్తే స్టార్స్ మాదిరిగా బ్లింక్ కాకుండా వెళ్తూ ఉంటాయి. అవి చూడొచ్చు మామూలుగా. ఇంకా జిఎస్ఎల్వి అనేవి 36,000 కిలోమీటర్ల ఎత్తులో జిఎస్ఎల్వి అనే రాకెట్ ద్వారా జియోసింక్రోనస్ ఆర్బిట్ లో ప్రవేశపెడతారు. ఇవి ఏంటంటే ఇవి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నమాట. ఇవి అంటే మన ఫోన్స్ కానీ టీవీలు కానీ ఏదైనా కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించినవి. ఈ జిఎస్ఎల్వి రాకెట్ కక్షలో పోయిన తర్వాత ఎంతసేపట్లో మనకి రిజల్ట్ తెలిసే అవకాశం ఉంటుంది? మామూలుగా ఇది ఏంటంటే జిఎస్ఎల్వి అనేది ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటది అనమాట. ఇది ఈ ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్నప్పుడు జిఎస్ఎల్వి అనేది ఈస్ట్ వైపు ప్రయాణం చేసి అది దశల వారీగా రౌండ్ అవుతూ 36,000 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్తారు. అది భారతదేశానికి పైన అంటే నాకు తెలిసి జిఎస్ఎల్వి అనేది కూడా ఇండియా మొత్తానికి శాటిలైట్ సిస్టమ్ అనేది నాగాలాండ్ దగ్గర ఏర్పాటు చేస్తారు. ఇది ఎర్త్ రొటేషన్ తో పాటు తిరగతాయని చెప్పారు నేను తెలుసుకున్న సమాచారం. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జిఎస్ఎల్వి సక్సెస్ అయితే ఉపయోగం అనేది సింపుల్ గా మీ మాటల్లో ఒకటికి ఇప్పుడు మనము ఇది ఏంటంటే ప్రస్తుతం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన స్వయశక్తి మీద ఆధారపడి బతకడం. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళి చేపలు పడడం కంటే పలానా దగ్గర ఫిష్ ఉన్నది అని తెలియజేస్తాయి ముందుగానే. ఆ ఏరియాకి వెళ్ళి చేపలు పడతారు. అలాగే ఆర్థిక వ్యవస్థ మా పరిశోధనకు సంబంధించి వాతావరణ విపత్తులు ఉన్నాయి. సో నెల్లూరుకి సంబంధించి ఈరోజు తుఫాన్ వస్తున్నది అని ముందుగానే మనకి ఆ వ్యవస్థ అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు ఏమి ప్రశ్నిస్తారు, కొంచెం అనుమానాలు ఉంటాయి కదా, వేరే వాళ్ళకి డబ్బులు చెల్లించాలి అవన్నీ. అవి కాకుండా మనమే తెలుసుకుంటాం, మనమే పరిశోధిస్తాం అన్నమాట. అలాగే ప్రజలకు వచ్చేసి రూట్స్ ఎలా వెళ్ళాలి, లేదు ఎక్కడెక్కడ ఏ హోటల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని రహస్యాలు ఉంటాయి సైన్యానికి సంబంధించింది, మన దేశంలోకి సొరబాటుదారుల్ని కనుక్కోవడం, ఇలాంటి అనేక అంశాలతో కూడుకున్న వ్యవస్థ అన్నమాట. ఇది ఇప్పుడిప్పుడే మనం పురుడు పోసుకుంటున్నాం. ఇది పెద్ద వ్యవస్థగా తయారైతే బాగుంటది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు ఈ జిఎస్ఎల్వి సక్సెస్ అయితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పి ఇక్కడ ఈ యొక్క సైన్స్ యొక్క అధికారితో మనం మాట్లాడటం జరిగింది. అంటే ఈ యొక్క F-15 జిఎస్ఎల్వి F-15 రాకెట్ సక్సెస్ అయితే ఇటు సైన్యానికి, రైతులకు, మత్స్యకారులకు, ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ అంటే తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, లేకపోతే సునామీలు ఎప్పుడు వస్తాయి, లేకపోతే ఇటు బోర్డర్లో సైనికుల పైన ఏమన్నా అంటే ఇటు పాకిస్తాన్ కావచ్చు ఇంకోరు కావచ్చు దాడులు చేసే అవకాశం ఉంటే ముందుగానే కనుగొనడం. అదేవిధంగా పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా సొరంగంలోకి వెళ్ళినా కానీ సిగ్నల్ వ్యవస్థ పనిచేసే విధంగా అద్భుతమైన ఈ యొక్క రాకెట్ సక్సెస్ అయితే సూపర్ డూపర్ గా భారతదేశము ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉంటుందని చెప్పి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ అధికారి సుబ్రహ్మణ్యం గారు మనతో చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఇది 100వ రాకెట్ విజయవంతం కావాలి. అదేవిధంగా ఈ యొక్క పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రాకెట్ కానీ సక్సెస్ అయితే ఎలాంటి మనకు అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు దాకా మనతో సైన్స్ ఎగ్జిబిషన్ అధికారులు మనతో చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ సూపర్ డూపర్ గా సక్సెస్ అవ్వాలని చెప్పి మనందరం కోరుకుందాం. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని సైన్స్ ఎగ్జిబిషన్ నుండి.